ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి చాలా చక్కని చల్లని వాతావరణం ఇది. మరి ఒక ఘాట్ ఏరియాలో మేము ఉన్నాము. మరి చాలా మంచి అందమైన ప్రకృతి మాకు కనబడుతూ ఉంది. ఇదంతా దేవుడే మనకి దీవించి ఇచ్చినది తప్ప ఇంక మరి వేరొకటి మరి కాదు. దీన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యలేఖన భాగం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప ఇచ్చారు. కాబట్టి మీరందరూ ఒకవేళ పరిశుద్ధ లేఖన గ్రంథము 118వ కీర్తన మీరు చూసినట్టయితే ఈ మాటలు ఇదిగో ఇలాగ రాయబడినది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఏమన్నా ఇక్కడ ఈ భూమి మీద మనకి ఒకటి బాగా అందుబాటులో నిలిచి ఉన్నది, అవైలబుల్గా ఉన్నది అంటే అది మాత్రము దేవుని కృపే. దేవుని కృప నిరంతరము నిలిచి ఉండదు. ఒక బిడ్డ పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు అసలు వాస్తవంగా దేవుని బిడ్డలకు ఆయన కృప నిరంతరము నిలిచే ఉంటుంది. మనము పడిపోతామేమో కానీ కృప మాత్రము నిలిచే ఉంటుంది. మన యొక్క దోషపూర్వకమైన కార్యముల ద్వారా ఆ కృప మనం పొందుకోలేకపోతాము, కానీ కృప మాత్రము నిలిచే ఉంటుంది. మనల్ని లేవనెత్తడానికి, మనల్ని సామర్థ్యత కలిగిన వారిగా చేయడానికి, మనల్ని ఉన్నత స్థితిగతుల్లో పెట్టడానికి, మనము ఘనత పొందుకొనడానికి, గౌరవం పొందుకొనడానికి, మరి దేవుని నా మహిమార్థమైన జీవితం జీవించడానికి ఆయన కృప ఎప్పుడు మన యందు నిలిచే ఉంటుంది. కాబట్టి ఆ కృపను గురించి మనము దేవుని వేడుకొని ఆ కృపను మనం పొందుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ కృపను గురించి ఒక 2-3 మాటలు నన్ను చెప్పనివ్వండి. మీరు చూడండి, ఆయన కృప ఎలాగ నిలుచును అన్న మాట చెప్తున్నారు. 2వ వచనంలో ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయేల్ అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలిచిన అహరోను వంశస్థులందరుగాక, ఆయన కృప నిరంతరము నిలిచని యెహోవా యందు భయభక్తులు కలవారు అందరుగాక. 5వ వచనంలో ఉంటుంది, 5వ వాక్యము, ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. అప్పుడు ప్రభు ఏం చేశారు? విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును. మనము ఇక్కడ ఇరుకు ప్రాంతాల్లో అంటే శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు అనే యొక్క వలయములో ఉండిపోయి ఇరుకైన ప్రాంతాల్లో మనము దేవుడైన యెహోవాకు అసలు ఎక్కడ మొరపెట్టగలము? ఆయన ఎలాగ అసలు వినగలరు? అసలు అది అసాధ్యం. అసలు మనకి దేవునికి చాలా దూరం ఉంది. అయితే దేవుడు వింటానంటున్నారు. ఎలాగా? అది కృప వల్ల సాధ్యం. అది దేవుని కృప అంటారు. అయితే మనం ఇరుకులో మనం మొరపెట్టినప్పుడు ఆయన విశాల స్థలమందు, అంటే ఆయన చాలా ఉన్నతమైన స్థలంలో ఉన్నారు. ఆ స్థలంలో ఆయన ఏం చేస్తారంటే మనకి ఉత్తరములు ఇస్తారు. మనకి ఉత్తరమునిచ్చి మనలను ఆయన సమాధానంతో స్వస్థపరుస్తారు. ఆయన యొక్క ఉత్తరాల ద్వారా, ఆయన యొక్క సమాధానం ద్వారా మనల్ని స్వస్థపరిచి మనకి విడుదల ఇస్తారు. ఇది ఎలా సాధ్యం అంటే కృప వల్ల సాధ్యము. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, నా కృప మీకు నిరంతరము నిలిచి ఉన్నది కాబట్టి మీరు భయపడవద్దు అంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్తున్న శుభకరమైన ఒక మాట, మంచి మాట ఏంటంటే, ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది కాబట్టి దయచేసి మీరు భయపడవద్దు. ఇదిగో ప్రభు చెప్తున్న మాట చూడండి, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. అవును కదా? అసలు ప్రభు ఎవరి పక్షాన ఉన్నారు? మనుషులమైన మన పక్షాన ఉన్నారు. ఆయన కృప మన తోడు నిలిచి ఉన్నది. దేవుని బిడ్డలారా, అది కృప కూడా నిరంతరం నిలిచి ఉన్నది. నువ్వు ఇరుకులో నుంచి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన విశాలతలో నుంచి ఆయన నీకు ఉత్తరం ఇస్తారు. కాబట్టి ఆయన ఎప్పుడు మన పక్షాన ఉన్నారు. కాబట్టి ఆయన కృప మనకు నిరంతరము తోడు ఉంటుంది. కాబట్టి ఇది లేదు అది లేదు నుంచి బాధపడద్దు, కానీ ఆయన కృప ద్వారా నువ్వు పొందుకో. దేవుని మహింపరచు, దేవుని ఘనపరచు, భయపడవద్దని చెప్పి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు చెప్తూ ఉన్నారు. ఆయన మన పక్షాన ఉన్నారు కాబట్టి మనం భయపడకూడదు. ప్రియులారా, సమస్తమును భూమి ఆకాశం సృజించిన వాడు మన పక్షాన ఉన్నారు, మన ప్రేమిస్తున్నారు. కాబట్టి భయపడొద్దు. భయపడుట వల్ల ఏం చేస్తామంటే మనం క్షీణించిపోతాం. భయపడుట వల్ల ఏమవుతుందంటే ముందడుగు వేయలేం. భయపడుట వల్ల
వెనక్కి వెళ్ళిపోతాం. ఇజ్రాయెల్ ప్రజలు గొలియాతును చూసి భయపడి వెనక్కి వెళ్ళారే కానీ ముందుకు పోలేదు. కానీ ముందుకు వెళ్ళిన వారు ఒకడైన దావీదు చక్కని ఆశీర్వాదం పొందుకున్నాడు. చాలా ఉన్నతమైన ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదము తను ఎంత దూరం తీసుకొని వెళ్ళిందంటే రాజుగా నియమించింది. అంతేకాదు కానీ దేవుని బిడ్డలారా, తను చాలా గొప్ప కీర్తనకారుడు, హృదయానుసారుడు అని కూడా మరి పేరు పొందుకున్నాడు. దీనికి గల కారణం ఒకటే, అదేంటంటే దావీదుకి ధైర్యశాలంటారు. ఎందుకు ఆ ధైర్యం అంటే దేవుడు తన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యం కలిగిన వారందరూ ఒక నిర్ణయం తీసుకోండి. ఆయన కృప మీకు తోడుగా ఉంది. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టరు. ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది. ఆయన మీ పక్షాన ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముందుకు కొనసాగండి. దేవుడి ఉదయకాల సమయంలో మనందరినీ దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుడా తండ్రి, నాయన, ఇదిగో నా ప్రభువ, మరి ఈ వీడియో నా ప్రభు ఎవరైతే చూస్తున్నారో వారందరినీ నా ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. భయపడవద్దని నా ప్రభు చెప్పి తిన్న ప్రభువ, పరిశుద్ధాత్ముడ మీరు వారిని తాకండి. పరిశుద్ధాత్మ మీరు వారిని తాకండి. వాళ్ళని బలపరచండి నా ప్రభా. నిలవబెట్టండి. కలవరపడకుండా, దిగులు పడకుండా, చింత లేకుండా నా ప్రభువు అనైనా కృప నిరంతరము నిలుచును కాబట్టి, మీరు వారి పక్షాన ఉన్నారు కాబట్టి భయపడక ముందుకు కొనసాగిపోయే కృప వారికి అనుగ్రహించును. యేసయ్య నామముపై ప్రార్థిస్తున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.